నెల్లూరు జిల్లాలో గంజాయి విక్రయిస్తున్న ముగ్గురు వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి 8 కేజీలకు పైగా గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. అడిషనల్ ఎస్పీ సౌజన్య ఆధ్వర్యంలో తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో రంజిత్ నాయక్, బుధా నాయక్, రబీ నాయక్ అనే వ్యక్తులను పట్టుకున్నారు. కొత్త కాలువ సెంటర్ వద్ద రైస్ మిల్లులో పనిచేస్తూ అక్కడ గంజాయి తాగే వారికి విక్రయిస్తున్నట్లు వారు పేర్కొన్నారు. నిందితులు ఒడిశా రాష్ట్రం నుంచి గంజాయిని కొనుగోలు చేసి నగరంలో విక్రయిస్తున్నట్లుగా పోలీసులు వెల్లడించారు. గంజాయి అక్రమంగా విక్రయించిన వారిపై కఠిన చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరిస్తున్నారు. ఈరోజు అనగా మన జిల్లా ఎస్పీ గారు ఆరిఫ్ ఆఫీసర్ వారి ఆదేశాల మేరకు సబ్ ఇన్ఛార్జ్ నాది ప్లస్ అలాగే మా సబ్ ఇన్ఛార్జ్ టీమ్ టాస్క్ ఫోర్స్ టీమ్ యాజ్ వెల్ యాజ్ సబ్ ఇన్ఛార్జ్ సిఏ గారు వాళ్ళు కూడా ఈరోజు ఆత్మకూరు బస్ స్టాండ్ దగ్గర మార్నింగ్ 9:15 టైంకి ఒక ముగ్గురు వ్యక్తుల దగ్గర నుంచి గంజాయి స్వాధీనపరచుకోవడం జరిగిందండి. ఈ ముగ్గురు కూడా రంజిత్ నాయక్ అని ఒక ఆయన, బుద్ధా నాయక్ అండ్ రబీ నాయక్, ఈ ముగ్గురు వ్యక్తులు కూడా ఒరిస్సా నుంచి అక్రమంగా 8.4 కిలోల గంజాయిని తీసుకొచ్చి ఇక్కడ మనకి అక్కడ వీరు పర్సనల్గా కన్సూమ్ చేయడం కోసం మరియు అక్కడ ఉన్న వ్యక్తులకి చిన్న చిన్న ప్యాకెట్లుగా చేసి అమ్ముకోవడం కోసం వీరు గంజాయి తెచ్చుకుంటున్నారు. ఇందులో రంజిత్ నాయక్ అయినా మిగతా వాళ్ళందరూ కూడా మన నెల్లూరు జిల్లాలోనే గత 10 సంవత్సరాలుగా ఉంటూ ఇక్కడే పనిచేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. అప్పుడప్పుడు వారి సొంత ఊరైన ఒరిస్సాకి వెళ్ళి అక్కడి నుంచి రావడం జరుగుతుంది. ఈ క్రమేణా వాళ్ళకి గంజాయి అలవాటు ఉండడంతో వారు అక్కడి నుంచి అక్కడ సొంత జిల్లా నుంచి కొంచెం గంజాయి తెచ్చుకొని వారు ఇక్కడ తెచ్చి ఇక్కడే వారు కూడా తాగుతూ మళ్ళీ చాలామందికి ఆ గంజాయి మొత్తం చిన్న చిన్న పొట్లాలుగా కట్టి అందరికీ అమ్ముతూ వాళ్ళు కూడా దాని మీద సంపాదించడం జరుగుతుంది.